దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేసిన దాన్ని బట్టి మనుషులు చాలా వెర్రితనంగా నవ్వుతూ ఉంటారు. చాలా నవ్వులాటగా ఉంటుంది. మన పట్ల చేసిన కార్యం మనుషుల దగ్గర ఎలా ఉంటుంది? నవ్వులాటగా ఉంటుంది, వెర్రితనంగా ఉంటుంది, ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ మనం ఆ వెర్రితనానికి మనం పడిపోకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నశించుచున్న వారికి దేవుని వాక్యం ఎలా ఉంటుందంట? వెర్రితనంగా ఉంటుందంట. ఎవరికి? నశించుచున్న వారికి. కాబట్టి ఈరోజు కలిగిపోతూ ఉండొచ్చు, నవ్వులాటగా మన యొక్క జీవితాన్ని చూడొచ్చు. కానీ దేవుడు ఏదో ఒక రోజున మనం తిరిగి మరలా లేపుతారు. ఆ వెర్రితనం మాటలకు మనం పడిపోకూడదు. నశించుచున్న వారికి దేవుని వాక్యం వెర్రితనంగా ఉంటుంది, కానీ మనకు మాత్రం దేవుని శక్తి. కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయి అంటే మన యొక్క మనసుకు వెర్రితనంగా ఉండకూడదు. ఇప్పుడు మనం దేవుడు ఒక కార్యం చేశాడండి మన పట్ల, చేసినప్పుడు ఆ బాధను దేవునికి చెప్పుకుంటున్నాం. ఆ బాధను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. దేవుడు మనకు సమాధానం ఇస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క బాధ ఎవరు చూస్తున్నారు? మధ్యలో దేవుడే చూస్తున్నారు. మనుషులు చూసారా? మనసులో ఎంత బాధపడ్డామో దేవునికే తెలుసు. కానీ చూసిన మనుషులకి, చెప్తున్న మనుషులకి దేవుడు నా పట్ల ఇలా కార్యం చేశాడు అని చెప్తున్నప్పుడు వారికి ఎలా ఉంటుంది? వెర్రితనంగా ఉంటుంది. బాధపడింది మనమేండి, చూసే వారికి తెలిసిద్దా బాధ? తెలీదు. కాబట్టి నశించుచున్న వారికి ఎలా ఉంటుంది? వెర్రితనంగా ఉంటుంది. కాబట్టి మనుషులతో ఫ్రెండ్షిప్ బాగా డీప్ అయిపోయిందేమో, ఏదో ఒక రకంగా ఏమొచ్చేస్తూ ఉంటుందంటే ఏదో ఒక భేదము వచ్చేస్తూ ఉంటుంది. స్నేహం ఎలా ఉండాలంటే దేవుని యొక్క స్నేహం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునితో స్నేహం మొట్టమొదట్లో ఉండాలి. కానీ దేవునితో మన స్నేహం ఏమైపోకూడదు? పాత స్నేహంగా మారిపోకూడదు.